వారందరినీ కూడా బంధు మిత్ర పరివార సమేతంగా విచ్చేయమని చెప్పి ఆ యొక్క స్వామివారి తరపు నుంచి 7గురిని సప్తఋషులని ఆ యొక్క హిమాచల పర్వతాల దగ్గరికి పంపిస్తారు. ఆ సప్తఋషులందరూ కూడా ఆ యొక్క హిమాచల పర్వతాల దగ్గరికి వెళ్తారు. ఆ హిమాచల పర్వతాన్ని పాలించేటువంటి హిమవంతుల వద్దకు వెళ్ళి, అయ్యా సగరేదపల్లిలో భీమేశ్వరుడు అనేటువంటి సాక్షాత్తు పరమేశ్వరుడు ఉన్నాడు. ఆ సగరేదపల్లి గ్రామాన్ని పాలించేటువంటి ఆ యొక్క భగవానుడు, ఆ పరమేశ్వరుడు అక్కడ వివాహార్థమై ఉన్నారయ్యా. మీ యొక్క కుమార్తె కన్య ఏదైతే ఉందో సర్వమంగళ పార్వతి, ఆ పార్వతి అమ్మవారిని పంపించినట్టయితే, మీరు బుద్ధమిత్ర సపరివారంగా విచ్చేసినట్టయితే ఆ భీమేశ్వరుడికి కన్యాదానాన్ని సమర్పించి అమ్మాయిని వివాహం చేసి ఆ యొక్క గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తారు స్వామివారు అని చెప్పి ఈ యొక్క సప్తఋషులందరూ కూడా వెళ్ళి హిమాచల పర్వతరాజు గారి దగ్గర చెప్పారట. పురుషార్థాలు 4 భాగాల కింద సమస్తమైనటువంటి వేద స్వరూపంగా వృషభ స్వరూపంగా అయినటువంటి ఆ పెండ్లపీట మీద ఆ స్వామివారిని కూర్చుని ఉండగా ఆ పెండ్లపీటగా పూజ చేస్తున్నారు ఆ యొక్క అర్చకులు. ఆ యొక్క పీఠార్చన అవుతోంది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఆ మండపంలో ఉండేటువంటి పెండ్లపీట మీద స్వామివారిని కూర్చోబెట్టారట. ఎలా ఉందిగా ఆ యొక్క పెండ్లపీట పూజ చేస్తారు ఇక్కడ చెప్తారు. వజ్ర వైఢూర్య గోమేధిక మరకత మాణిక్య పుష్యరాగ ప్రమాల స్ఫటికాది అని చెప్పి నవరత్నాలు, ఆ నవరత్నాలు పొదిగినటువంటి బంగారపు పెండ్లపీట. ఎంత భాగ్యం చూడండి. ఆ యొక్క బంగారపు పెండ్లపీట మీద నవరత్నాలు పొదిగినటువంటి వజ్ర వైఢూర్యాలు చక్కగా స్వామివారు ఇచ్చేసారు కళ్యాణ మండపానికి. ఆ కళ్యాణ మండపానికి ఇచ్చేయగా మేనకా హిమవంతులు పార్వతీదేవి యొక్క తల్లిదండ్రులు పార్వతీ పతయే హర
दक्षिणा